డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశం మహాజనపదాలు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో మొత్తం 16 జనపదాలు ఉన్నాయి. ఈ 16 జనపదాలు ఉత్తర భారతదేశంలో ప్రముఖంగా విస్తరించబడగా దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క జనపదం అస్మకా జనపదం. ఈ జనపదాలకు సంబంధించినటువంటి స్టోరీని మనం బిట్ల రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ దాని పూర్వపరాలను మొత్తాన్ని కూడా చర్చిద్దాం. ఓకేనా? చూడండి, భారతదేశంలో క్రీస్తుపూర్వం 16 జనపదాల గురించి ఒకటి మహాజనపదాలకు సంబంధించి వాస్తవం మీద అన్నాడు. భారతదేశంలో మహాజనపదాలనే ప్రస్తావన క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వచ్చిందని చెప్పినాం. ఈ 16 జనపదాలలో ఈ జనపదాల యొక్క విస్తీర్ణం అనేటటువంటిది బాగా ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ఏమని పిలిచారంటే మహాజనపదాలు. మహా అంటే పెద్దగా, ఓకేనా? మహా అంటే పెద్దగా విస్తరించబడినటువంటి జనపదాలు. చూడండి, మహా అంటే పెద్ద, జనం అంటే జనాలంటే ప్రజలు, ఓకే? అంటే పెద్దదైన ప్రజలు విస్తరించిన ప్రాంతాలు లేదా రాజ్యాలు, ఓకే కదా? రాజ్యాలు అంటే ఈ విధంగా, ఇది తెలుగు పదం కాదు, ఇది సంస్కృత పదం. ఎందుకు? ఈ 16 జనపదాల విస్తీర్ణం అంతా కూడా ఎవరి ప్రాంతాలంటే ఆర్యుల ప్రాంతాలు. భారతదేశానికి వచ్చినటువంటి ఆర్యులు మొదట సింధు నది పరివాహక ప్రాంతంలో సెటిల్ అయితే తర్వాత కాలంలో వాళ్ళు గంగా నది వరకు విస్తరించబడ్డారు. అలా విస్తరించబడినటువంటి ఆర్యులు అనేటటువంటి వాళ్ళు మన భారతదేశంలో వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఈశాన్య భారతదేశంలో ముఖ్యంగా బీహార్ ప్రాంతాన్ని కేంద్రీకృతం చేసుకొని 16 రాజ్యాలకు విస్తరించబడ్డారు. అయితే వింధ్య పర్వతాలకు ఉత్తరంగా ఎక్కువగా ఉంటే వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న ఒకే ఒక్క జనపదం ఏదంటే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అస్మకా జనపదం. అంటే ఆనాడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దాన్ని పర్టికులర్గా ఏమని పిలిచేవాళ్ళంటే గౌతమ బుద్ధుడి యుగం అని పిలిచేవాళ్ళు. గౌతమ బుద్ధుడి యుగం అని ఎందుకు పిలుస్తున్నారంటే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో ఉద్భవించిన లేదా ఆవిర్భవించినటువంటి మతాలలో 62 నుంచి 63 మతాలు కొత్తవి ఆవిర్భవిస్తే వాటిలో అజీవక మతం, జైన మతం, బౌద్ధ మతం ప్రసిద్ధి చెందిన మతాలైనవి. మళ్ళీ ఆ మూడిట్లో కూడా బౌద్ధ మతం అనేటటువంటిది బాగా విస్తరించబడింది. అంటే ఆ రోజుల్లో ప్రతి చక్రవర్తి డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను ఎక్కువగా ఆచరించబడినటువంటి మతం ఏదయ్యా అంటే బౌద్ధ మతం. అందుకని ఆ యుగాన్ని బుద్ధుని యుగం అనే పేరుతో పిలిచేవాళ్ళు. బుద్ధ యుగం లేదా బుద్ధుని యుగం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఏ యుగాన్ని? క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం యుగాన్ని. అయితే ఈ గౌతమ బుద్ధుడి యుగంలో ఉత్తర భారతదేశం మొత్తం 15 జనపదాలు విస్తరిస్తే మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఒకే ఒక్క జనపదం మన తెలుగు జనపదం, అదే మన తెలంగాణ జనపదం. అంటే తెలంగాణ అస్మక కేంద్రంగా చేసుకొని మన ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని కూడా కోస్తా, రాయలసీమ, తెలంగాణ ఏరియా మొత్తాన్ని అస్మకా జనపదం అనేటటువంటి పేరుతో పిలువబడింది ఆనాడు. ఓకే కదా? ఏదేమైనా ఇప్పుడు మహాజనపదాలంటే ప్రజలు బాగా విస్తరించి ఉన్నటువంటి రాజ్యాలని మహాజనపదాలు లేదా షోడశ మహాజనపదాలు అనే పేరుతో పిలిచేవాళ్ళు. షోడశ మహాజనపదాలు అంటే ఏంది? సంస్కృతంలో 16 జనపదాలు, జనం విస్తరించిన ప్రాంతాలే జనపదాలు. ఓకే కదా? ఇక చూడండి, మహాజనపదాలకు సంబంధించి వాస్తవం ఏది అన్నాడు అంటే నాడు వ్యవసాయం చేసే భూ యజమానులను గృహపతి లేదా గహపతి అని పిలిచే వాళ్ళ అంటే ఆర్యులు భారతదేశానికి వచ్చినాక వాళ్ళు కొత్తగా భారతదేశంలో తీసుకొచ్చిన విధానం ఏంటంటే ఇనుముని ఉపయోగించడం జరిగింది. అప్పటి వరకు తెలియనటువంటి లోహాన్ని భారతదేశానికి పరిచయం చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే ఆర్యులకు దక్కింది. ఆర్యులు ఇనుముని శ్యామాయాసు లేదా కృష్ణాయాస్ అనే పేరుతో వాళ్ళు ఉపయోగించడం జరిగింది. ఇనుముని బాగా ఉపయోగించడం వల్ల ఏమైందంటే ఉత్తర భారతదేశంలో సింధు నది పరివాహక ప్రాంతం నుంచి గంగా నది పరివాహక ప్రాంతం వరకు ఉన్నటువంటి దట్టమైన అడవులన్నిటిని కొట్టేసి వ్యవసాయోగ్యం చేశారు.
అదేవిధంగా పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని గృహ వసతులు ఏర్పాటు చేసుకోవటం జరిగింది. దీంతో పాటు పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలని ఏర్పాటు చేసుకొని అద్భుతమైనటువంటి పంటలు పండించారు. ఆ పంటల మీద వచ్చిన ఆదాయంతో అద్భుతమైనటువంటి పట్టణాలను నిర్మించుకున్నారు. అందుకనే ఆనాడు ఈ పనంతా చేసింది ఎవరయ్యా అంటే వ్యవసాయం మీద నమ్ముకున్నటువంటి వాళ్ళు, వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకున్న వాళ్ళు. ప్రత్యేకంగా విషయం ఏంటంటే ఆర్యులు భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళు పశుపోషణ చేశారు. అంటే ఆవుల్ని కాసుకొని పాలు తీసుకొని అమ్ముకొని బతికారు. అప్పుడు వాళ్ళు ఏమని పిలిచేవాళ్ళంటే వాళ్ళని గోపాలులు అనేవాళ్ళు. గోవుల్ని కాసుకున్న ఆర్యులని గోపాలులు అనేవాళ్ళు. ఎప్పుడైతే ఆర్యులు ఈ ఇనుమును ఉపయోగించి అడవులన్నీ కొట్టేసి వ్యవసాయోగ్యం చేసి అద్భుతమైన పంటలు పండించి మిగులుని సాధించి పట్టణాలను నిర్మించుకున్నారో, అప్పుడు వాళ్ళు స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారో, అప్పటి నుంచి వాళ్ళని ఏమన్నారంటే గోపాలులు అనే ప్లేస్లో భూపాలులు. గోపాలులు ఏమయ్యారు? భూపాలులు అయ్యారు. గోవుల్ని కాసుకునేటటువంటి నుంచి ఎక్కడికి వచ్చారంటే భూపాలులు అనేటటువంటి స్థాయికి వచ్చారు. అర్థమైంది కదా? అంటే తొలివేద కాలంలో ఆర్యులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ లక్ష్యము, వాళ్ళ సంపద అంతా కూడా దేని మీద కాన్సన్ట్రేషన్ చేశారంటే గోవుల మీద చేశారు. మలివేద కాలం నాటికి ఏమైందంటే భూముల మీద పెట్టుబడులు పెట్టారు. అందుకని భూపాలులు అయ్యారు. ఈ భూపాలులయ్యి అద్భుతమైన పట్టణాలు నిర్మించబట్టి అప్పటి నుంచి భారతదేశంలో ఆ నాగరికతని, ఏది సింధువు నుంచి గంగా నది వరకు విస్తరించబడిన నాగరికతని ఏమన్నారంటే రెండవ పట్టణ నాగరికత అనే పేరుతో పిలిచారు. రెండవ పట్టణ నాగరికత. మరి భారతదేశంలో మొట్టమొదటి పట్టణ నాగరికతని దేన్ని అంటారంటే సింధు నది పట్టణ నాగరికతని ఫస్ట్ నాగరికత అన్నారు. ఆర్యుల యొక్క పట్టణ నాగరికత ఎప్పుడు? సింధు నది నుంచి గంగా నది వరకు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సింధు నది వరకు ఆర్యులు విస్తరించినప్పుడు వాళ్ళది కేవలం గ్రామీణ నాగరికత. ఆర్యులు సింధు నుంచి గంగా నది వరకు ఎప్పుడు విస్తరించబడ్డారో దాన్ని రెండో పట్టణ నాగరికత. మొదటి నాగరికత సింధు నాగరికత, పట్టణ నాగరికత అయితే రెండో నాగరికత ఏదయ్యా అంటే మన ఆర్యుల యొక్క మలివేద కాలాన్ని రెండో పట్టణ నాగరికత అన్నారు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఎవరి చేతుల మీద నుంచి జరిగిందంటే గహపతులు లేదా గృహపతులు అనేటటువంటి పేరు మీద జరిగింది. అంటే ఆర్యుల కాలంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి భూస్వాములని ఫ్యూడలిస్టులు అంటారే, వాళ్ళని పర్టికులర్గా ఒక పేరుతో పిలిచేవాళ్ళు. వాళ్ళనే గహపతులు లేదా గుహపతులు అనే పేరుతో పిలిచారు. గృహపతి అంటే గృహానికి అధిపతిని గృహపతి అంటారు. ప్రతి గృహానికి ఎవరైతే అధిపతిగా ఉంటాడో అతడు తన వ్యవసాయ క్షేత్రానికి కూడా అధిపతిగా ఉంటాడు. కాబట్టి ఇంటి యజమాని గృహపతి అనేవాళ్ళు, వ్యవసాయ క్షేత్రాల అధిపతిని గృహపతి అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇప్పుడు మనం భూస్వాములు అన్నట్టు వాళ్ళు గృహపతులు అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళు. ఇది ఆర్యుల కాలంలో రెండో పట్టణ నాగరికత. ఇది కరెక్టు. నాడు వ్యవసాయం చేసే భూమి యజమానులని గృహపతులు అనేవాళ్ళు. నెక్స్ట్, ఆ కాలంలో దాసులు అనగా బానిసలుగా ఉండేవాళ్ళు. అంటే బానిసలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బానిసలని ఏమని పిలిచేవాళ్ళంటే దాస్యులు అని పిలిచేవాళ్ళు. దాస్యులు చూడండి, దాసులు లేదా దాస్యులు అనే పేరుతో పిలుస్తారు. విషయం ఏంటంటే సింధు నాగరికత ప్రజలకి ఆర్య నాగరికత ప్రజలకి ఫస్ట్ యుద్ధం జరిగినప్పుడు సింధు నాగరికత పైన ఆర్యులు పైచేయి సాధించారు. ఘన విజయం సాధించటంతో అప్పుడు ఆర్యులు సింధు నాగరికతకు సంబంధించిన కొంతమందిని బానిసలుగా పెట్టుకున్నారు. సింధు నాగరికత ప్రజలపైన ఆర్యులు ఘన విజయం సాధించటానికి కారణం అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాళ్ళకి ఇనుము తెలుసు, గుర్రం తెలుసు. ప్రాచీన భారతదేశంలో ఎవరైనా యుద్ధంలో గెలవాలంటే ఖచ్చితంగా గుర్రం తెలిసి ఉండాలి, ఆ ఇనుముని ఎక్కువగా ఉపయోగించాలి. ఈ రెండు సింధు నాగరికత వాళ్ళకి లేవు కాబట్టే ఆర్యులు విజేతలయ్యారు. విజేతలైన ఆర్యులు కొంతమంది సింధు నాగరికత ప్రజలని గట్టిగా యుద్ధంలో ఓడిపోయి తప్పించుకొని పోబోతుంటే పట్టుకొని వాళ్ళని ద్రావిడులు లేదా దాస్యులు లేదా బానిసలు అనే పేరుతో వాళ్ళ దగ్గర ఆవులను కడగటానికి, పాలు తీయటానికి, ఇళ్లలో పనిచేయటానికి, వ్యవసాయం దగ్గర కూలి పనులు చేయటానికి ఉపయోగించుకున్నారు. అందరినీ ఉపయోగించుకున్నారా అంటే యుద్ధం జరుగుతుంటేనే రిజల్ట్ చూసి కొంతమంది తప్పించుకొని మన దక్షిణ భారతదేశానికి అంటే వింధ్య పర్వతాల యువతలకు వచ్చేశారు.
రావటంతో చూడండి ఇప్పుడు వాళ్ళంతా కూడా మనమే, అంటే మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఆ జాతి మొత్తాన్ని ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఏమని పిలుచుకుంటున్నాం అంటే ద్రావిడులు అంటాం. అందుకని చూడు, మన తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం ఈ భాషలు మాట్లాడే వాళ్ళని ద్రావిడ భాషలు మాట్లాడే వాళ్ళు అంటారు. అద్వైన దక్షిణ భారతదేశంలో ఆనాడు అక్కడి నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళందరూ ఇప్పుడు ద్రావిడ భాషలు మాట్లాడే ప్రజలుగా జనాలు అంటున్నారు. ఉత్తర భారతదేశం వాళ్ళని ఆర్యులు అనే పేరుతో ఇప్పటికీ పిలుస్తుంటారు. ఏదేమైనా కూడా ఆనాడు సింధు నాగరికత ఏరియాలో ఓడిపోయినటువంటి వాళ్ళందరినీ అందరిలో కొంతమందిని దాస్యులుగాను బానిసలుగాను పెట్టుకోవటం జరిగింది. నెక్స్ట్, బర్తుకా అనే పనివారు కూలి పనికి వచ్చేవారు. విషయం ఏంటంటే వ్యవసాయ క్షేత్రాలపైన ఆధారపడినటువంటి భూస్వాములు బర్తుకా అంటే అక్కడ వాళ్ళ పనులలో అంటే వ్యవసాయానికి ఎక్కువగా సహాయం చేయడానికి కూలికి వచ్చేటటువంటి వాళ్ళకి పెట్టుకున్న పేరు ఏంటంటే బర్తుకా అని సపరేట్గా ఒక పదాన్ని ఉపయోగించేవారు. బర్తుకా అంటే ఒక విధంగా చెప్పే విషయం ఏంటంటే రోజువారీ కూలి పని కోసం వచ్చేటటువంటి వాళ్ళు బర్తుకా అనేటువంటి పేరు పెట్టుకున్నారు. విషయం ఏంటంటే దీంట్లో ఈ దాసులు అనే వాళ్ళు ఉండేవాళ్ళు, బయట నుంచి వచ్చేటటువంటి వాళ్ళని కూడా పెట్టుకునేవాళ్ళు. కానీ ఈ పదానికి మాత్రం బాగా గుర్తుపెట్టుకొని కూలి పనికి వచ్చే వాళ్ళని బర్తుకా అని. ఇప్పుడు గహపతులు అంటే ఏందో తెలిసింది, ఆ గహపతుల్ని గృహపతులు అనే పేరుతో పిలుస్తామని తెలిసింది. తర్వాత విషయం ఏంటంటే దాసులు అంటే ఏందో తెలిసింది, బర్తుకా అంటే ఏందో తెలిసింది. వ్యవసాయదారులు తమ పంటలో 1:6 రాజుకు చెల్లించే భాగాన్ని బాగా అని పిలిచే వాళ్ళంటే ఎస్. విషయం ఏంటంటే 16 జనపదాలలో ఉన్నటువంటి రాజ్యాల ప్రజలందరూ కూడా తమ పంటలని, తమ భూములని, తమ ప్రాణాలని, తమ సంపద మొత్తాన్ని కూడా చక్రవర్తి అనేటటువంటి వాడు కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ తెగ రాజైనటువంటి వానికి మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ట్యాక్సులు. ఎందుకంటే మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. మనం మన పనులల్లో బిజీగా ఉండి మనం అభివృద్ధి చెందుతున్నామంటే ఇది విదేశీ దండయాత్రల నుంచి, స్వదేశీ చక్రవర్తుల దండయాత్రల నుంచి మనల్ని మన రాజన్ అంటే రాజు లేదా రాజన్య అంటారు. రాజన్య లేదా రాజు లేదా రాజన్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఇతని మంత్రిమండలి, ఇతని సైన్యం మన కంటికి రెప్పలా కాపాడుతుందని చెప్పి ఆ రోజుల్లో ప్రజలు రాజుకు చెల్లించేటటువంటి ట్యాక్స్ని ఏమని పిలిచే వాళ్ళంటే బాగా అంటారు. అంటే పండిన పంటలో 1/6 1/6 వంతు రాజుకు చెల్లించేవాళ్ళు. విషయం ఏంటంటే రాజు ఇప్పుడు ఇద్దరిని ఎదుర్కోవాలంటే విదేశాల నుంచి వచ్చేటటువంటి విదేశీ దండయాత్రను ఎదుర్కొని తన రాజ్య ప్రజలను కాపాడాలి. రెండోది ఏంటంటే 16 రాజ్యాలుగా దేశం విభజించబడింది కాబట్టి ఒక రాజుకు కూడా పడదు. ఆ రాజు ఈ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని, ఈ రాజు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే రాజులు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవటం కోసం అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు, తర్వాత ప్రత్యేకమైన వాజపేయ యాగాలు, నరమేధ యాగాలు చేస్తుంటారు. ఆ యాగాల నుంచి తన రాజ్యాన్ని ఈ పక్క రాజు ఎదుర్కొని నిలబడాలంటే సైన్యం కావాలి. ఆ సైన్యాన్ని పోషించాలంటే డబ్బులు కావాలి. ఆ డబ్బులనే ఈ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి భూస్వాములు కానీ ఎవరు ఏ పని చేసుకున్నా రాజుకు మాత్రం తమ ఆదాయంలో 1/6 అనేటటువంటిది ఖచ్చితంగా చెల్లించాలని రూల్ ఉండేది. ఓకే కదా, భాగం అంటే అర్థమవుతుంది. వాళ్ళకు పండినలో లేదా ఆదాయంలో ఏదో ఒక ఆదాయంలో 1/6 కట్టేటటువంటి విధానం ఉంది. ఈ విధానమే భారతదేశంలో ఇక అప్పటి నుంచి రెగ్యులర్గా వస్తూ ఉన్నది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్, పైవన్నీ సరైనవే. మొత్తానికైతే క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడి యుగాన్ని మహాజనపదాల యుగం అనే పేరుతో పిలుస్తారు. మరి ఈరోజు మహాజనపదాల గురించి మనం బాగా చెప్పుకోగలుగుతున్నాం అంటే పూర్తి సమాచారాన్ని సేకరించుకొని చదువుకుంటున్నాం అంటే ఆధారమైనటువంటి గ్రంథం ఏదన్నా ఉందా అంటే ఒకటి అద్భుతమైనటువంటి గ్రంథం ఉంది. అదే అంగత్తుర నికాయ అని ఒక పుస్తకం ద్వారా మనకి ఈ విషయం తెలుస్తుంది. ఇంతకీ అంగత్తుర నికాయ ఏ రకమైనటువంటి గ్రంథం అంటే అది మతపరమైనటువంటి గ్రంథం. ఏ మతానికి సంబంధించిన గ్రంథం అంటే బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథం. ఇంతకీ అంగత్తుర నికాయ అనేటటువంటిది సపరేట్ ఇండివిజువల్ గ్రంథమా, ఏదన్నా గ్రంథంలో అది ఒక భాగమా అంటే ఎస్, నిజమే.
విషయం ఏంటంటే అంగత్తురు నికాయ అనేటటువంటిది ఒక ఇండివిజువల్ గ్రంథం కాదు, అంటే అది ఒక స్వతంత్రపరమైనటువంటి గ్రంథం కాదు, అది ఒక ప్రసిద్ధి చెందినటువంటి గ్రంథంలో ఒక పార్టు. ఇంతకీ ఆ ప్రసిద్ధి చెందిన గ్రంథం ఏదయ్యా అంటే బౌద్ధ మతంలో త్రిపీఠకాలను ఉంటాయి కదా, ఆ త్రిపీఠకాలలో స్తుతపీఠకం అని ఉంటుంది. ఓకేనా, స్తుతపీఠకం బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్ర గ్రంథాలు 3, ఒకటి స్తుతపీఠకం, 2 వినయపీఠకం, 3 అభిధర్మ పీఠకం అని మనం చదువుతాం. మొదటిదైనటువంటి స్తుతపీఠకంలో ఒక భాగమే ఈ అంగత్తురు నికాయ. ఇది బౌద్ధ మతానికి సంబంధించింది అయినప్పటికీ కూడా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భారతదేశంలో వెలసినటువంటి మహాజనపదాల గురించి సమగ్రమైనటువంటి సమాచారాన్ని మనకు అందిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఈ 16 జనపదాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి గ్రంథం అంగత్తురు నికాయ బౌద్ధ మత గ్రంథం కాబట్టి ఈ యుగాన్ని మొత్తాన్ని గౌతమ బుద్ధుడి యుగంగా ఆ అంగత్తురు నికాయ అనేటటువంటిదే వర్ణించటం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ విషయం ఏంటంటే జనపదాలను గురించి వివరించే బౌద్ధ సాహిత్యం ఇప్పుడే చెప్పుకున్నాం. దిగనికాయ, అంగత్తురు నికాయ అంటారు దాన్ని, దిగనికాయ లేదా అంగత్తురు నికాయ. ఇది దేనికి సంబంధించింది? బౌద్ధ మత గ్రంథమైనటువంటి స్తుతపీఠకం అనేటటువంటి గ్రంథంలో ఒక భాగంగా దీన్ని చెప్తారు. ఓకే కదా, బాగా గుర్తుపెట్టుకోండి. మరి ఇది ఏ భాషలో రాయబడిందంటే పాలీ భాషలో రాయబడింది, పాలీ భాష. ఓకే కదా, ఇది బౌద్ధ మతానికి సంబంధించిన పవిత్రమైనటువంటి గ్రంథం. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో క్రీస్తుపూర్వం 483వ సంవత్సరంలో మొట్టమొదటి బౌద్ధ సంగీతి రాజగృహంలో జరిగింది. దానిని మహాకాశ్యపుని అధ్యక్షతన ఎవరు నిర్వహించారంటే అజాతశత్రు నిర్వహించాడు. ఈ అజాతశత్రు నిర్వహించినటువంటి మొట్టమొదటి బౌద్ధ సంగీతిలోనే గౌతమ బుద్ధుడి ప్రియ శిష్యుడైన ఆనందుడు అనేటటువంటి వ్యక్తి స్తుతపీఠకం అనేటటువంటి గ్రంథాన్ని రాశాడు. అంటే గౌతమ బుద్ధుడు చెప్పిన సూక్తులన్నింటినీ కూడా ఒక గ్రంథం రూపంలో రాశాడు. ఆ గౌతమ బుద్ధుడు చెప్పిన సూక్తులనే కాకుండా ఆనాడు భారతదేశంలో ఉన్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులన్నింటినీ కూడా ఆనందుడు అనేటటువంటి వ్యక్తి లేదా గౌతమ బుద్ధుడు ప్రియ శిష్యుడైనటువంటి వ్యక్తి దానిలో పొందుపరచడం జరిగింది. అందుకని చూడండి, మొదటి బౌద్ధ సంగీతిలో ఏ గ్రంథాన్ని సంకలనం చేయటం జరిగిందంటే స్తుతపీఠకాన్ని సంకలనం చేయటం జరిగింది. గౌతమ బుద్ధుడికి ప్రియ శిష్యుడైనటువంటి ఆనందుడు, ఇంకో శిష్యుడు ఉంటాడు ఉపాలి అని, వాళ్ళిద్దరు కలిసి ఈ పుస్తకాన్ని సంకలనం చేశారంటారు. కాకపోతే కీలక పాత్ర పోషించింది మాత్రం ఆనందుడు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఒకవేళ ఈ గ్రంథాలు కనుక వేరే మతానికి సంబంధించినవి అయ్యి ఉంటే గౌతమ బుద్ధుడి యుగం అని చెప్పి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దాన్ని అనకపోయేవి. కానీ ఈ గ్రంథాలు పక్కా బౌద్ధ మత గ్రంథం కాబట్టి గౌతమ బుద్ధుడి యుగంగా మొత్తం గౌతమ బుద్ధుడితోనే ఆనాడు భారతదేశం నడిచినట్టుగా ఆ గ్రంథాల్లో ప్రస్తావించటం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, బంగారం ప్రవహించే నదిని దేన్ని పిలుస్తారంటే ఆనాడు గంగానదికి ఉపనది అయినటువంటి సోన్ నదిని బంగారం ప్రవహించే నదిని పేరుతో పిలిచేవారు. ఎందుకు బంగారం ప్రవహించే నదిని పిలుస్తారంటే దీని మీద 2 రకాలైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తారు, 2 రకాల అభిప్రాయాలు చెప్పారు చరిత్రకారులు. ఏంటి? సోన్ నదిని బంగారం ప్రవహించే నదిని ఎందుకు పిలుస్తున్నారంటే ఉత్తర భారతదేశంలో పవిత్రమైనటువంటిది, అత్యంత సారవంతమైన భూములు కలిగి ఉండేటటువంటి ప్రాంతం ఏదంటే గంగానది పరివాహక ప్రాంతం. ఈ గంగానది పరివాహక ప్రాంతము లేదా గంగానదికి ఉపనది అయినటువంటి సోన్ నది పరివాహక ప్రాంతంలోనే మగధ రాజ్యం అనేటటువంటిది ఆవిర్భవించింది, విస్తరించింది, అభివృద్ధి చెందింది. మగధ ఆనాడున్న 16 జనపదాలలో మిగతా జనపదాలన్నింటినీ కూడా కంట్రోల్ చేసి తన ఆధిపత్యంలో పెట్టుకొని రాజకీయంగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ఒక ఆట ఆడిచ్చిందంటే దానికి కారణం అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు. అంటే ఒక రాజు తన రాజ్యంలో అద్భుతమైన సైన్యాన్ని నిర్మించుకోవాలన్నా, అద్భుతమైనటువంటి ఆర్థిక పరిస్థితులు అంటే సంస్కరణలు చేపట్టాలన్నా, ఏదన్నా కట్టడాలు నిర్మించాలన్నా ఏముండాలంటే డబ్బులు బాగుండాలి. మిగతా జనపదాల కంటే మగధ జనపదానికి డబ్బులు బాగా ఉండటానికి కారణం ఏంటంటే అక్కడ సారవంతమైనటువంటి వ్యవసాయ భూములు ఉండటం వల్ల, అద్భుతమైనటువంటి పంటలు పండటం వల్లనే మగధ రాజ్యం మిగతా రాజ్యాలని కంట్రోల్ చేయగలిగింది ఒకటి. రెండోది ఏంటంటే సోన్ నది, గంగా నది దగ్గర
మగధ రాజ్యం అంటే ఒకప్పుడేమో దానికి గిరివ్రజం అనేటటువంటి రాజధాని ఉండేది, తర్వాత రాజగృహం రాజధాని అయింది, ఆ తర్వాత పాటలీపుత్రం రాజధాని అయింది. ఎప్పుడు ఏ రాజధాని పెట్టుకున్న చక్రవర్తులు అవన్నీ కూడా సోన్ నది పరివాహక ప్రాంతంలోనే ఉండేవి. అందువల్ల ఏమైందంటే నదులు ప్రవహించే ఏరియాలో ఏమవుతుందంటే ఖనిజ లవణాలు ఉంటాయి. ఖనిజ లవణాలు మీకు బాగా తెలుసు, మీకు జాగ్రఫీ సార్ చెప్తారు. ఒక నది ఇలా ప్రవహించుకుంటూ వెళ్తుందనుకోండి, దాని పక్కన పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి అనుకోండి, ఆ చెట్లు ఏమైందంటే నదికి పెద్ద పెద్ద వరదలు వచ్చినప్పుడు ఆ వరదలప్పుడు భూమి మొత్తం కూడా క్రమక్షయానికి గురవుతుంది. క్రమక్షయం అంటే మట్టి అంతా కొట్టుకొని పోతుంటుంది. ఆ వరద వచ్చినప్పుడు పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు మీరు చూస్తుంటారు, మొత్తం చెట్లు చేమలన్నీ కొట్టుకొని పోతుంటాయి. కొట్టుకొని పోయినప్పుడు ఈ చెట్లు నదికి చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా వంగిపోయినాయి అనుకోండి, కిందికి పోయినాయి అనుకోండి, మళ్ళీ కొత్త మట్టి వచ్చి చేరుతుంది. ఆ నదుల్లోకి కొత్త మట్టి వచ్చి చేరటం వల్ల ఏమైందంటే ఈ చెట్లు ఆల్రెడీ కింద పడిపోయినప్పుడు వేర్లతో సహా కింద పెకిలించబడి కింద పడిపోయినప్పుడు అవి కిందకి వెళ్ళి పైన మట్టి ఉండటం వల్ల ఏమవుతుందంటే విపరీతమైనటువంటి టెంపరేచర్ ఉంటుంది కింద భూ అంతర్భాగంలో. దానివల్ల ఆ విపరీతమైన టెంపరేచర్ వల్ల ఏమవుతుందో తెలుసా, ఈ చెట్లన్నీ లోనకి వెళ్ళి బాగా ఉష్ణానికి అవి మండి ఏమైతుందంటే బొగ్గులాగా తయారైతాయి. ఆ బొగ్గుే మనం తర్వాత కానిదో ఖనిజ లవణాలుగా మనం బయటికి తీసుకోవటానికి వీలవుతుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి సింగరేణి బొగ్గు కానీ ఓకేనా, ఇవన్నీ కూడా కొన్ని సంవత్సరాల తరబడి, అంటే ఇవంతా ఒకేసారి జరగదు, కొన్ని సంవత్సరాల తర్వాత కానీ అవి అడవులన్నీ కూడా భూగర్భంలోకి పోయి అవి ఖనిజ లవణాలుగా అవుతాయి. విషయం ఏంటంటే ఆనాడు పాటలీపుత్రం ఏరియా మొత్తం కూడా బొగ్గు గనులతో నిండి ఉన్నదంటే దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నదీ పరివాహక ప్రాంతంలో అప్పుడప్పుడు వచ్చే వరదల వల్ల అక్కడ సారవంతమైనటువంటి ప్రాంతం క్రమక్షయాన్ని కొట్టుకొని పోవటం వల్ల చెట్లన్నీ కూడా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయి తర్వాత కాలంలో ఖనిజ లవణాలు అయినాయి. ఇది రాజులకి మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి పెట్టాయి. ఇది అందువల్ల ఏమైందంటే సోన్ నదిని అక్కడ బంగారం ప్రవహించే నదని పిలిచేవాళ్ళు. ఎందుకంటే రాజుకు అన్ని రకాలుగా ఆదాయం వచ్చేటట్టు చేసి పెట్టినాయి. ఎలా వ్యవసాయానికి అద్భుతమైనటువంటి నీటిపారుదల సౌకర్యం వచ్చింది, పంటలు బాగా పండటానికి ఈ సోన్ నది కారణమైందని చెప్తారు. రెండోది ఆ చుట్టుపక్కల మొత్తం కూడా ఖనిజ లవణాలంటే రకరకాలైనటువంటి ఖనిజాలు లభించి రాజ్య ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడటానికి ఈ సోన్ నది కారణమైందంటారు ఒకటి. దానివల్లనే దీన్ని బంగారం ప్రవహించే నది అంటారు. ఇంకా కొంతమంది చరిత్రకారులు దీని గురించి బాగా పరిశోధన చేసి ఏమని చెప్తారంటే అసలు సోన్ నదిని బంగారం ప్రవహించే నది ఎందుకంటారంటే ఈ మగధ అనేటటువంటి రాజ్యాన్ని 4 రాజవంశాలు పరిపాలించినాయి. వాటిలో ఒకటి ఏంటంటే బృహద్రథ వంశం, రెండోది హర్యంక వంశం, మూడోది శిశునాగ వంశం, నాలుగోది నంద వంశం. ఈ 4 వంశాలు మళ్ళీ చెప్తున్నా, 1 బృహద్రథ వంశం, 2 హర్యంక వంశం, 3 శిశునాగ వంశం, 4 నంద వంశం. అయితే నందవంశానికి చెందినటువంటి మహాపద్మ నందుడి కాలంలో అద్భుతమైనటువంటి ఆదాయం వచ్చిందంట. ఆయన ఏం చేసిండు, ఆ రాజ్యం మీదకు ఈ రాజ్యం మీదకు దండయాత్రలు చేపట్టి చివరికి కళింగ, ఇప్పుడు మనం ఒరిస్సా అని చెప్పుకుంటున్నటువంటి కళింగ అనేటటువంటి ప్రాంతాన్ని కూడా తన సామ్రాజ్యంలో కలుపుకొని భారతదేశాన్ని మొత్తం ఏకం చేయాల్సిన విధంగా ట్రై చేసిందంట నందవంశ పరిపాలకుడు లేదా నందవంశ రాజ్య స్థాపకుడైనటువంటి మహాపద్మనందుడు. ఆయన కాలంలోనంట ఆయనకు సంబంధించిన సామంతులు కానీ ఆయనంటే భయపడేటటువంటి ఇతర రాజులు కానీ నీకు దండం పెడతారా, నువ్వు మా మీదకి యుద్ధానికి రావద్దని చెప్పి ముందే ఆయనకి అపారమైనటువంటి సంపదని అప్పగించే వాళ్ళంట. అంటే బంగారాన్ని వజ్రాలని అన్ని రకాలుగా ఆయన మా మీదికి దండయాత్రకు రాకుండా ఉంటే చాలని చెప్పి చాలామందిని ముందే ఆయనకి డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళంట, అంటే నగలు నట్రాలు ఇచ్చి పంపించేవాళ్ళంట. అప్పుడు ఆయన ఏం చేసేవాడంటే ఈ నగలు నట్రాలు ఎవడన్నా కొట్టుకొని పోతాడు, ఎందుకంటే నేను వేరే ప్రాంతానికి యుద్ధానికి వెళ్ళిందనుకో, ఈ పాటలీపుత్రలోనే ఎక్కడో ఇవన్నీ దాచిపెట్టిందనుకో, వేరే వాడు వచ్చి నేను వచ్చే లోపల అన్నీ తీసుకొని పోతాడని చెప్పి మహాపద్మనందుడు అంటే ఏం ప్లాన్ వేసిందంటే సోన్ నది ఇలా ప్రవహిస్తుందనుకోండి, సోన్ నది ఇలా ప్రవహిస్తుంటే ఆయన తన దగ్గర అపారమైనటువంటి సంపద బంగారం ఉంటేనంట ఒక టైంలో ఏం చేసిందంటే సోన్ నది ప్రవహించేటటువంటి మార్గాన్ని కొద్ది రోజుల పాటు ఇటు తప్పించి అంటే ఇట్లా పోయేదాన్ని ఆయన ఏం చేసిండు, కొన్ని రోజులు ఇటు తప్పించిండు, అంటే ఇక్కడ ఆనకట్ట వేసి ఇట్లా తప్పించి ఇక్కడ పెద్ద లోయ పెట్టిండంట.
పెద్ద గుంట తవ్విచ్చిండు. భారీ ఎత్తున గుంట తవ్విచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఇగో ఈ గుంటలో పోపిచ్చిండు. అర్థమైనా? ఇక్కడ గుంటలో మొత్తం కూడా బంగారం వజ్రాలు అన్నీ వేపించిండంట. వేపించి ఎందుకు? దానికి భద్రత కోసం, వేరే వాడు ఎవడు కొట్టేసుకుండా పోకుండా ఉండాలని చెప్పి ఈ బంగారం అంతా కూడా ఆయనకి సామంతులు ఇచ్చేటటువంటిది, ఎవడన్నా భయపడి ఇచ్చేటటువంటిది, ఆదాయంగా వచ్చింది. మొత్తాన్ని అశేషమైనటువంటి సిరి సంపదలు ఉంటే అవన్నీ కూడా దీంట్లో పాతి పెట్టిండు. మొత్తం వేసిన తర్వాత, మట్టి గుప్పు వేసిన తర్వాత, మొత్తం రాళ్ళు రప్పలు పైన వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆనకట్ట తొలగించినంట. తొలగిస్తే చూడండి నది ఇలా ప్రవహిస్తుంది. అంటే ఏంది? పైన నీళ్లు ఉంటాయి, లోన అపారమైనటువంటి సంపద ఉంది. దీన్ని ఎవడన్నా దోచుకొని పోవటానికి వీలైద్దా చెప్పండి? రాజు వేరే ప్రాంతం మీదకి ఎక్కడికైనా యుద్ధానికి వెళ్ళి వచ్చే లోపల ఇది ఒక రోజులో అయ్యే పనేనా? నీళ్ళని పక్క మళ్ళీ వేరే వాడు ఈ సంపద అంతా తొలగించుకొని పోవాలా, ఎత్తుకొని పోవాలంటే ఏం చేయాలా? ఇటు ఆనకట్ట మళ్ళీ కట్టి ఇటు చుక్క నీరు పోకుండా చేసి అక్కడ మొత్తం మట్టి మొత్తం తీసేసి ఆ సంపద మొత్తం తీసుకొని పోవాలంటే ఎన్ని రోజులు పట్టాలా? అప్పటి వరకు నిద్రపోతాడా? రాడా? అవునా కాదా? అంటే చూడండి ఎంత తెలివిగా వ్యవహరించాడో మహాపద్మనందుడు. అందుకని చూడండి ఈ బంగారం ప్రవహించే నది విషయం ఏంటంటే లోన బంగారం ఉంది, పైన నీళ్లు ప్రవహిస్తున్నాయి కాబట్టి బంగారం పైన ప్రవహించే నదిని షార్ట్కట్లో ఏమని పిలిచారంటే బంగారం ప్రవహించే నదిని పిలిచారు. ఇది ఆ రోజుల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అన్నట్టుగా భారతదేశం గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళంట. ఏది? ఆయన అక్కడ దాచిపెట్టిన సంగతి అందరికీ తెలుసు, ఓపెన్ సీక్రెటే. కానీ తీసపోవటం ఎవడి వల్ల కాదు. వీడెంత తెలివితేటలు రా నాయన, ఆడి మగాడ్ర బుజ్జి అని అనిపించుకున్నారంట ప్రపంచ దేశాలు. తర్వాత మన దగ్గర ఉన్న వాళ్ళతో పాటు ఇతర దేశాలు వాడు కూడా అనుకునే వాళ్ళంట. ఈ ప్రచారమే భారతావని వజ్రాల గని అన్నట్టుగా విదేశీయులు దండయాత్ర రావటానికి ఒక కారణమైందని కూడా చెప్తారు. అంటే భారతదేశాన్ని పరిపాలన చేసే చక్రవర్తులు బీరువాళ్ళల్లోనో లేకపోతే నిధులలో ఎక్కడో పెట్టడం కాదు, నీళ్ళల్లో కూడా బంగారం దాచిపెడతారా నాయన అని చెప్పి ఇతర దేశాలు వాళ్ళు మన దేశం మీదకు దండయాత్ర రావడానికి ఇది ఒక కారణంగా అని కూడా చెప్తారు. ప్రచారం ఎక్కువైందని కూడా చెప్తారు. ఏదేమైనా బంగారం ప్రవహించే నదిని దేన్ని అంటారని గుర్తుపెట్టుకోండి. సోన్ నదిని బంగారం ప్రవహించే నది అనే పేరుతో పిలుస్తారు. అర్థమైంది కదా? దీని మీద రెండు రకాల వ్యాఖ్యానాలు. ఒకటి, సోన్ నది పరివాహక ప్రాంతంలో అద్భుతంగా పంటలు పండటం వల్ల చక్రవర్తికి అద్భుతమైన ఆదాయం రావటం వల్ల, రెండోది అద్భుతమైనటువంటి ఖనిజ లవణాలు ఆ సోన్ నది పరివాహక ప్రాంతాల్లో లభించటం వల్ల ఆదాయం పెరగటం వల్ల ఈ నదీ పరివాహక ప్రాంతాన్ని బంగారం ప్రవహించే నదని ఇండైరెక్ట్ చెప్పేవాళ్ళు అంటారు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, ఆంధ్రదేశం అనేది ఏమంటారు? ధాన్యాగారం, దక్షిణ భారతదేశ ధాన్యాగారం అంటారు. ఎందుకు అది ఆ మాట అంటారు? ఇక్కడ వరి ఎక్కువగా పండుద్ది కాబట్టి ఆంధ్రదేశాన్ని దక్షిణ భారతదేశ ధాన్యాగారం అని చెప్తాం. అంటే దాని షార్ట్కట్లో అర్థమైంది చదువుకునే వాడికి, ఓహో ధాన్యాగారం అంటే ఇక్కడ బాగా పంటలు పండుతాయట్టుందని. అట్లాగే చూడండి, ఇది బంగారం ప్రవహించేనదంటే ఇక్కడ పంటలు బాగా పండుతాయేమో అనే ఉద్దేశంతో అంటారు. అదేవిధంగా కేరళని చూడండి, సుగంధ ద్రవ్యాల రాణి అంటాం. సుగంధ ద్రవ్యాల రాణి అని కేరళలో ఎందుకంటాం? కేరళలో ఎక్కువగా సుగంధ ద్రవ్యాలు దొరుకుతాయి కాబట్టి భారతదేశం మొత్తానికి ఒక రాణి లాంటి పాత్రని పోషిస్తుంది కేరళ అని చెప్పి సుగంధ ద్రవ్యాల రాణి అంటాం. అలా కొన్ని షార్ట్కట్లో లేదా ఏదో ఒక నిక్నేమ్లో పెట్టుకోవటం అనేది మనకి పురాతన కాలం నుంచి ఉందంటానికి నిదర్శనం ఏంటంటే ఈ సోన్ నది పరివాహక ప్రాంతం. రెండోది, ఆయన నీళ్లు తరలిపోకుండా చేసి ఇట్లా బంగారం ఆడ పెట్టి తర్వాత నీళ్లు ప్రవహించేటట్టు చేసి అద్భుతమైనటువంటి భద్రతను కల్పించాడనే పేరుతో కూడా చెప్తారు. ఇది దీనికి సంబంధించినటువంటి విశేషము.